భవనం ఇది. మధ్యలో దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేక కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఎట్లా ఉంటుందంటే మనం పొగిడినట్లు ఉంటుంది కానీ అది పొగడ్త కాదు. శ్రీనాథ మహాకవి అతడు అమరపురికి వస్తున్నాడని విన్న దివిజ కవివరుని గుండెలు దిక్కుమనేనట. శ్రీనాథుడు చచ్చిపోయి వస్తా అంటే దేవేంద్రుడికి కూడా భయపడినానంట. అట్లా శ్రీనాథ మహాకవి రెడ్డి రాజుల పరిపాలన పోయి వేరే వాళ్ళ పరిపాలన వచ్చిన తర్వాత ఆయన కప్పం కట్టలేదని, పన్ను కట్టలేదని ఆయన మెడ మీద కాడు పెట్టి మీరంతా చూసింటాడు సినిమాలో. ఎన్టీ రామారావు చూపించాడు ఆ సినిమాలో. ఆయన్ను కొరడాలతో కొట్టుకుంటూ తీసుకుపోయినటువంటి పరిస్థితి. అంటే రెడ్డి రాజులు ఉన్నప్పుడు శ్రీనాథునికి బ్రహ్మాండమైనటువంటి సకల సౌకర్యాలు, మర్యాదలు, గౌరవాలు లభించేటువంటివి. అట్లా జిల్లా పరిషత్ మొదట్లో ప్రారంభమైనప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు దీనికి ఆ వైభవం ఉండే. మళ్ళీ రాను రాను దీని ఆలనా పాలన సరిగ్గా లేక కొంత ఏదో ఇబ్బంది పడినట్టు ఉంది అక్కడక్కడ చూస్తే. సరే, ఏమైనా ఈ హాల్లో మళ్ళీ చాలా రోజుల తర్వాత మాట్లాడేటువంటి అవకాశం దొరికినందుకు సంతోషం. అలాగే వివిధ ప్రాంతాల నుంచి ఈ విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల నుంచి, అంటే జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్స్, దాంట్లో అంతర్భాగమైన ఈ మధ్య ఇంకొక కొత్త పేరుతో వెలుస్తున్నటువంటి మాట్లాడుతున్నటువంటి మన ఎనర్జీ అసిస్టెంట్స్, దీంట్లో భాగమే. సరే, ఈ అన్ని విభాగాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరినీ చూడడము, కలుసుకోవడము, మీతో మాట్లాడడము రెండవ సంతోషం. అందుకన్నా ముఖ్యంగా మా అన్న రమణ గారితో కలిసి ఇట్లా కూర్చోవడం, చాలా ఏళ్ళ క్రితం కూర్చొని ఎప్పుడో. నేను కార్మిక నాయకుడిగా ఉండినప్పుడు, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉండినప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ సందర్భంలోనైనా అన్న వస్తున్నా అంటే రా తమ్ముడు అని పిలుచుకొని మా వెనకమ్మడతా వచ్చి విద్యుత్ ఆఫీసులో పనిచేసేటువంటి ఈ క్లర్కులతో, ఏఈలతో, ఇంకొకరితో అందరి దగ్గర ఆయన ఏం అడిగేదేంలే, వీళ్ళు ఇట్లా పలానా దానికోసం వచ్చినారని ఒక మాట చెప్తాడు. అందరినీ మేమే అప్రోచ్ అవుతాం. అంటే ఆయన్ను చూసి ఆయన వచ్చినాడంటే అందరూ, అంటే డబ్బులు వసూలు చేసుకోవడానికి పోవాలంటే ఇల్లు తిరగాలంటే చాలా కష్టం. అందువల్ల షార్ట్ కట్ మెథడ్ ఎదుక్కున్నాం మేము. అన్న మీరు వస్తే బాగుంటుందని. ఆయన వచ్చేవాడు అక్కడికి. ఆయన వచ్చి నిలబడితే అందరూ ఇచ్చేటువంటి వాళ్ళు 200, 300, 500, ఒక గంట 2 గంటల్లోనే ఒక 10,000, 15,000 వసూలు చేసి అప్పటికి అది మాకు కుడుము దొరికినట్లు అంత బాగా ఇది చేసుకొని వచ్చేవాళ్ళం. అందువల్ల ఇది ఒక సంతోషం. ఏమైనా కమ్రేడ్స్, ఈ మంచి దినం ఇవాళ. లెనిన్ ప్రపంచ కార్మికోద్యమ నాయకుడు, సోషలిస్టు వ్యవస్థాపకుడు, అంటే సమాజ నిర్మాణానికి కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తి, గొప్ప సిద్ధాంతకర్త, నిర్మాణ దక్షుడు, పోరాట యోధుడు, అన్ని కలగలిసినటువంటి ఒక మూర్తి భవించినటువంటి గొప్ప మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తి కమ్రేడ్ విఐ లెనిన్, వ్లాదిమిర్ ఇలిచ్ లెనిన్ 100వ వర్ధంతి. ఆయన చనిపోయి 100 సంవత్సరాలైంది ఇప్పటికీ. ఆయన ఎక్కువ రోజులు కూడా బ్రతకల. అంటే 150 సంవత్సరాల కాలాన్ని, ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలాన్ని లెనిన్ రాసినటువంటి థీసిస్ సిద్ధాంతాలతో పోల్చి చూస్తే లెనిన్ వ్యక్తిత్వము, లెనిన్ సిద్ధాంతము, లెనిన్ ఆచరణ ఇప్పటికీ అనుసరణీయము, ఆచరణీయము. అది అవసరమైందే.
ఆయన సామ్రాజ్యవాద విధానానికి సంబంధించి అత్యున్నత దశ, పెట్టుబడిదారి అత్యున్నత దశ సామ్రాజ్యవాదము అని ఎప్పుడో చెప్పాడు. ఇవాళ జరుగుతున్నది అదే. అంటే ఇంతకుముందు ఒక దేశం ఇంకొక దేశాన్ని ఆక్రమించేది, డైరెక్ట్గా సైన్యం వచ్చేసి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అట్లే జరిగింది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆర్థికంగా ఈ వెనుకబడిన దేశాలన్నింటినీ దోచుకుపోయేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అందులో ఇప్పటికి కూడా లెనినిజాన్ని అభ్యసనం చేయాల్సినటువంటి, ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక్క మాటలో ఇంక నేను మన దాంట్లోకి వస్తా. లెనిన్ వ్యక్తిత్వం ఎలాంటిదంటే పర్వతాలను కూడా కదిలించగలిగినటువంటి ఒక దృఢదీక్ష. అంటే ఈ దోపిడీ వ్యవస్థ పైన మనం పోరాడగలుగుతాం, దాన్ని ఓడించగలుగుతాం అనేటువంటి ఒక అత్యంత ఆత్మవిశ్వాసము కలిగినటువంటి వాడు. అంటే పర్వతాలను కదిలించగలిగినటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. విస్తృతమైనటువంటి నిర్మాణం కావాలనుకుని దానికోసం పార్టీని ఏర్పాటు చేశాడు. కార్మిక వర్గానికి ఒక పార్టీ ఉండాలి, లేకపోతే పెట్టుబడిదారులతో పోరాడడం సాధ్యం కాదు అని పార్టీని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఆ పార్టీ ద్వారా, ఆ కార్మిక వర్గం ద్వారా జార్ చక్రవర్తి పరిపాలన కూలదోసి కార్మిక రాజ్యాన్ని మొట్టమొదట ప్రపంచంలో ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఆ కార్మిక రాజ్యం రాకముందు ఎట్లుండేదంటే జాతుల చెరసాల వంటి జారుల రష్యాను మార్చి సమభావం సౌభ్రాతృత్వం నింపగాని అంతకుముందు జారు చక్రవర్తుల యొక్క పరిపాలన భయంకరంగా ఉండేది. అటువంటి పరిపాలన అంతం చేసి కార్మిక రాజ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. గొప్ప సిద్ధాంతాన్ని అందించాడు, ఆచరణ అందించాడు. అందులో అటువంటి వ్యక్తి 100 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఈ 100వ వర్ధంతికి ఒక గొప్ప ప్రాసంగికత ఉంది, ఒక గొప్ప విశిష్టత ఉంది. ఆ వెలుగులో ఇప్పుడు ప్రయాణం చేయాలి కార్మిక వర్గం. అట్లా ప్రయాణం చేయలేకుంది. ఎందుకంటే చాలా సంఘాల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మనకెందుకు ఎర్రజెండాలు ఎందుకు, ఈ సిద్ధాంతం ఎందుకు, మన సమస్య మనం మాట్లాడదామని. నీవు మొద్దును నరకాలి, చెట్టును నరకాలంటే మచ్చకత్తి ఉండాలి. ఒక చెట్టును నరకాలి అంటే, ఒక కొమ్మను కొయ్యాలి అంటే నీ చేతిలో ఒక ఆయుధం ఉండాలి. కత్తి ఏటు కొడితే తెగేటువంటి మచ్చకత్తి కావాలి. మీరంతా చెట్లు ఎక్కింటారు, కొమ్మలు ఎక్కింటారు, అందులో ఆ ఆయుధం కావాలి. ఆ ఆయుధమే మార్క్సిజం, లెనినిజం. అది కార్మిక వర్గానికి ఉండాలి. నాకు సిద్ధాంతం వద్దు, ఎర్రజెండా వద్దు, ఇది పెట్టుకుంటే ఇబ్బంది అవుతుందేమన్నా, అందువల్ల కొంత కష్టం అనేటువంటి తలకాయ గీక్కుండేటువంటి బాపతి ఉంది కదా, ఆ తలకాయ గీక్కుండేటువంటి బాపతి అట్లా ఉంటే నువ్వు సమస్యను పరిష్కారం చేయలేవు, పోరాడలేవు. అందులో నువ్వు శత్రువుతో, వాడు శత్రువు కాకపోయినా నిన్ను దోపిడీ చేసేటువంటి వాడితో, నీ మీద పెత్తనం చేసేటువంటి వాడితో, నీ మూలుగులు పీల్చేటువంటి వాడితో నువ్వు యుద్ధం చేయాలనుకున్నప్పుడు నీకు ఆయుధం కావాలి, నీ చేతిలో అది ఉండాలి. అది లేకుండా నేను పోరాడతా, అది చేస్తా, ఇది చేస్తా, సాధ్యం కాదు. ఇప్పుడు ఎందుకు పోరాడలేకుంటారు? ఒకే ఉదాహరణ చెప్తా. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 4 కూటములుగా ఉన్నారు. దాదాపు 6 లక్షలు 7 లక్షలు ఉన్నారు. ఉపాధ్యాయులు ఒక 3 లక్షలు ఉన్నారు. పెన్షనర్స్ మరో 3 లక్షలు ఉన్నారు. ఇంకా పైనే అందరూ కలిసి ఒక 12-13 లక్షలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే కదా, ఇప్పుడున్నటువంటి ఈ కొత్త పెన్షన్ సిపిఎస్ను రద్దు చేస్తా, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని అమలు చేసుకోవడానికి పోరాటం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ముందు కానీ వెనకాల కానీ వాళ్ళ హృదయంలో కానీ ఈ సిద్ధాంతం లేదు, ఈ భావజాలం లేదు. అది ఉంటే పోరాడేటువంటి శక్తి వస్తుంది. అందువల్ల అక్కడ వాళ్ళు అన్నీ సాధించలేకపోయారు. ఇప్పటికీ దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఈ ఉద్యోగస్తులకు బకాయి ఉంది రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కలిపి.
డిఏలు, తర్వాత ఇంకా ఇతరత్ర అన్నీ కలిపి. కానీ అంగన్వాడీలు ఉన్నటువంటి 3 సంఘాలు ఎర్రజెండా సంఘాలే, అంత మహిళలే. ఈరోజు 41వ రోజు, 41 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఆ సమ్మెను అణగదొక్కడానికి ముందుగా అంగన్వాడీ సెంటర్స్ తాళాలు బద్దలు కొట్టించి వేరే వాళ్ళతో పని చేపించాలని చూశారు. చేపించలేకపోయింది ప్రభుత్వం. దాని తర్వాత అంగన్వాడీ టీచర్సు, ఆయాసు, హెల్పర్స్ చేసే పనిని టీచర్ల ద్వారా, ఈ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్స్ ద్వారా చేపించాలని చూసింది. అది చేపించలేకపోయింది. ఈ 2 ప్రయోగాలు విఫలమైన తర్వాత ప్రభుత్వం సమ్మె జరుగుతున్నటువంటి 26 రోజుల తర్వాత ఎస్మా ప్రయోగించింది. ఎస్మా అంటే అత్యవసర సర్వీసులు. అత్యవసర సర్వీసులు ఉన్నప్పుడు సమ్మె చేయకూడదు, వెంటనే విధుల్లో చేరాలి. చేరకపోతే అరెస్టులు చేయొచ్చు, కేసులు పెట్టచ్చు, నో జామీన్ నో బెయిల్. కానీ అది ప్రకటించి కూడా జనవరి 6వ తారీఖున ప్రకటించింది ఎస్మా. ఏం చేయలేకపోయింది ప్రభుత్వం, ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేసి సమ్మెలో ఉన్న పాత వాళ్ళను తొలగిస్తాము, కొత్త వాళ్ళను ఉద్యోగాలు చేర్చుకుంటామని చెప్పేసి మొదలుపెట్టింది. అయినా ఎవరు పోవడంలా, 1%, 2% కూడా పోవడంలా డ్యూటీలో. 1,06,000 మంది 40 రోజులుగా ఆందోళన చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు. ఇది 5వ రోజు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు, రోజు 15 మంది. ఇంత పెద్ద పోరాటం చేయడానికి ఆ మహిళలకు ఉన్నటువంటి శక్తి ఏమి, 13-14 లక్షలుగా ఉన్నటువంటి ఎన్జిఓస్కు లేనటువంటి శక్తి ఏమి, లేక వచ్చిన ఇబ్బంది ఏమి? ఒకటే తేడా, ఇక్కడ వీళ్ళంతా ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియు ఎర్రజెండాల నాయకత్వం కింద సంఘాలు పెట్టుకున్నారు, పోరాటం చేస్తున్నారు. ఆ సంఘాలు మనకు సిద్ధాంతాలు వద్దు, రాజకీయాలు వద్దు, సిద్ధాంతాలు వద్దు, రాజకీయాలు వద్దు అనేటువంటి మాట కరెక్ట్ మాట కాదు. మ్యాన్ ఇస్ బై బర్త్ పొలిటికల్ అనిమల్. మనిషి పుట్టుకతో రాజకీయ జంతువు. అసలు రాజకీయం లేకుండా ఏముంది? రాజకీయాలు కదా శాసించేది, రాజకీయమే కదా శాసించేది. ఇప్పుడు ఎక్కడ కడపలో ఎక్కడ చూసినా రాముడి ఫోటోలు కనిపిస్తున్నాయి, అది రాజకీయమే కదా. అందున్న అయోధ్యకు రమ్మనేది. అక్కడ ఉన్నటువంటి బియ్యము తలంబ్రాల, దాన్ని ఏమంటారు, అక్షింతలు, అక్షింతలన్నీ ఇక్కడికంతా ప్రతి ఇంటికి వచ్చేది ఏమిది? రాజకీయమే కదా. ఈ రాముని అడ్డం పెట్టి రేపు పొద్దున ఓటు దండుకోవాలనేటువంటిది. అలాంటి జగన్మోహన్ రెడ్డి కూడా అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ 125 అడుగుల పెద్ద విగ్రహాన్ని, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అమెరికాలో ఉంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని, న్యూయార్క్లో చాలా పెద్ద విగ్రహం. అంటే స్వేచ్ఛకు సంకేతం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం స్వేచ్ఛ ఇస్తున్నాడు? ఏం స్వేచ్ఛ ఇవ్వడంలే. ధర్నా చేయనీడు, ఆందోళన చేయనీడు, రస్తారోకో చేయడు. నిన్న ఉదయం 9 గంటల నుంచి అరెస్ట్ చేసి రాత్రి 6 గంటలకు వదిలేరు నన్ను. రస్తారోకో చేస్తామని పోయినాము, చేయనీలే, తీసుకుపోయి లోపల పడేశారు. అందులో ఏం స్వేచ్ఛ లేదు. ఆయన స్వేచ్ఛకు సంకేతము, సమతకు సంకేతము ఆయన విగ్రహాన్ని నేను ఆవిష్కరిస్తున్నా అన్నాడు. ఇక్కడ జనానికి ఎవరికి స్వేచ్ఛ లేదు, జనానికి ఎవరికి స్వేచ్ఛ లేదు. ఆయనకు ఒకరికే స్వేచ్ఛ ఉంది. ఆయన ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లు తిరగచ్చు, ప్రత్యేక విమానంలో తిరగచ్చు. ఆయన వచ్చినప్పుడు జనం ఎవరు రాకూడదు, బ్యారికేడ్ నిర్మిస్తారు, ఎవరు బజార్లకి రోడ్లకి రాకూడదు. అందువల్ల ఇది రాజకీయమే. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన దళిత బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశాడు కాబట్టి వాళ్ళ ఓటు తీసుకోవాలని కాదు కామెంట్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు ఒక్కరికే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సమానమైన అవకాశాలు పరిపాలన ద్వారా అందాలి. ఇంకొక అసలు విషయము, అల్పసంఖ్యాక వర్గం అత్యధిక సంఖ్యాక వర్గ ప్రజానికాన్ని పరిపాలిస్తుంది, ఆ విధానం పోవాలి. అంటే మీరు అర్థం చేసుకోండి,
ఇప్పుడున్నటువంటి పాలక వర్గాలు పరిపాలన చేసేటువంటి వాళ్ళు పేర్లు అవసరంలా, పార్టీల పేర్లు కూడా మీరు ఈ మాటతో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళంతా అల్పసంఖ్యాక వర్గం, అందరూ కలిసి పాలక వర్గాలు అన్నీ కలిసి ఒక 2% 3% ఉంటారు. అత్యధిక సంఖ్యాక వర్గం దళిత, బడుగు, బలహీన వర్గాలు, మైనారిటీస్ వీళ్ళంతా ఉంటారు. వీళ్ళ మీద పెత్తనం, వీళ్ళ మీద జులుం చెలాయించేది. ఈ పద్ధతి పోవాలన్నాడు. అత్యధిక సంఖ్యాక వర్గం నుంచి వచ్చినటువంటి వాళ్ళు పరిపాలన ఉండాలి. అంటే అత్యధిక సంఖ్యాక వర్గం అంటే కమ్రేడ్స్, భారతదేశంలో అత్యధిక సంఖ్యాక వర్గం ఎవరంటే కార్మిక వర్గము, కష్టజీవులు. 140 కోట్ల జనాభాలో మనం 60 కోట్ల మంది ఉన్నాం. సంఘటిత రంగం 50, సంఘటిత రంగం ఒక 6-7 కోట్లు, అసంఘటిత రంగం దగ్గర 48-50 కోట్లు. అంటే మనం అత్యధిక సంఖ్యాక వర్గం, ఉత్పత్తి సృష్టించే వాళ్ళం, పాలనా ప్రక్రియలు నడిపించేటువంటి వాళ్ళం. మనం లేకపోతే జరగదు. విద్యుత్ మీరంతా ఒక 2 రోజులు సమ్మె చేయండి, ఈ ఊర్లో చాలు, రాష్ట్రం అంతొద్దు. విజయానంద పరిగెత్తం మన దగ్గరికి వస్తాడు, ఎనర్జీ సెక్రటరీ మన దగ్గరికి పరిగెత్తి వస్తాడు. ఎక్కడ ఓడితో మరి చెప్పి మీ వాళ్ళతో చెప్పి విరమణ చేయని అడుగుతాడు. మనం పోతే మీటింగ్లో ఉన్నా మళ్ళీ రమ్మను, ఇవాళ కుదరదు రేపు రమ్మని అంటాడు. అర్థమైంది కదా కామ్రేడ్స్? అందువల్ల అత్యధిక సంఖ్యాక వర్గం చేతిలో అధికారం ఉండాలా, పెత్తనం ఉండాలి, పాలన వాళ్ళ కోసం కేటాయించబడాలి అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి. దాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారు ఇప్పుడు ఎన్నికల సందర్భంలో. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన వాళ్ళకు ప్రాతినిధ్యం వహించాడని, ఆ వర్గాల వాళ్ళంతా నాకు ఓట్లు వేయాలనేటువంటి సందేశం అందులో దాగి ఉంది. దాగడం ఎందుకు, ఆయన డైరెక్ట్గా చెప్పాడు అక్కడ మీటింగ్లో. అందులో కామెంట్స్, రాజకీయం లేకుండా ఏమీ లేదు సమాజంలో. ఈ సమాజం నడుస్తూ ఉంది అంటే మొదటి నుంచి, ఆదిమ కాలం నుంచి, వేదకాలం నుంచి రాజకీయం లేకుండా ఏమీ లేదు. అందులో రాజకీయాలు మాకొద్దు, ఆ రాజకీయాలతో సంబంధం లేకుండా, జెండాలతో సంబంధం లేకుండా, సిద్ధాంతం సంబంధం లేకుండా సంఘాలు నడుపుతామంటే నడుపుతారు. ఎట్లా భంగపడి బ్రతిమాలి 1-2 ఇప్పించుకొని పోయే తప్ప సామూహికంగా అందరికీ వర్తించేటువంటి చేయలేము. అందులో ఇది కార్మిక వర్గానికి ఈ పద్ధతి పనికిరాదు, ఈ పద్ధతి పోరాడే పద్ధతి ఉండాలో, ఒక సిద్ధాంతం ఉండాలని అందించిన వాడు లెనిన్ కమ్రేడ్. సరే, మనం ఆ వెలుగులో ఇంకా ఎక్కువ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకు నడిచిన చరిత్ర ఒక ఎత్తు, ఇప్పుడు నడుస్తున్నటువంటి చరిత్ర ఇంకొక ఎత్తు. ఇదివరకు నడిచిన చరిత్ర ఏమి, కేంద్రంలో పరిపాలన చేసినటువంటి వాళ్లకు కొన్ని జాతీయ భావ లక్షణాలు, అందునుంచి వచ్చినటువంటివి, ఏదన్నా ఒక కీడు చేయాలనుకున్నప్పుడు 1-4 సార్లు ఆలోచన చేసేటువంటి వాళ్ళు. రాష్ట్రంలో అట్లే చేసేటువంటి వాళ్ళు. గతంలో చంద్రబాబు నాయుడు ఎంత కార్మిక వ్యతిరేకంగా ఉన్నా కూడా కొంత భయపడుతూ ఉండేటువంటి వాడు, ఎక్కువ చేస్తే బాగుండదేమని. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా, సంకీర్ణ ప్రభుత్వము, ఇంకొక ప్రభుత్వం కొంత ఆలోచన చేసేవాళ్ళు. ప్రైవేటీకరణ వెంటనే చేసేటువంటి వాళ్ళు కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు వెంటనే అమ్మేటువంటి వాళ్ళు కాదు. ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తూ ఉంది. అన్నీ ఏమి లేవు. బిఎస్ఎన్ఎల్ అయిపోయింది, బ్యాంక్స్ అయిపోయినాయి, రైల్వేస్ అయిపోయినాయి, 500 బొగ్గు గనులు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఆయిల్ సెక్టార్ అయిపోయింది, పౌర విమానయాన సంస్థ అయిపోయింది, పోర్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మీ విద్యుత్తు కూడా తీసుకున్నారు, కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంది సంస్థలను పెట్టి. ఇక ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమే ఆలస్యం. అందులో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ఇప్పుడున్న ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఇచ్చేస్తూ ఉంది. మొత్తం దాదాపు 360 కీ ఇండస్ట్రీస్ ప్రభుత్వ రంగంలో ఉంటే వాటిని 14 మంది ప్రధానమంత్రులు నిర్మాణం చేస్తే, రైట్ ఫ్రమ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి వాజ్పేయి వరకు, ఇంకా
పివి నరసింహారావు వరకు. కానీ 1 సంవత్సరంన్నర ఉన్నటువంటి వాళ్ళు కూడా నిర్మించారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 9.5 9.75 సంవత్సరం అయింది, 10 ఏళ్ళు అవుతుంది. ఒక్కదాన్ని నిర్మించాలా. పట్టుమని ఒక 10,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి ఒక పరిశ్రమ నిర్మించాలా. ఒక 10,000 మందికి వైద్య సదుపాయం కలిగించేటువంటి ఒక మంచి ఆసుపత్రి నిర్మించాలా. చూడండి. కానీ ఏం చేస్తున్నాడు? రాముణ్ణి కూడా రాజకీయాలకు వాడుకునే దాంట్లో భాగంగా అయోధ్య అనేటువంటి మన కడప నగరం అంతా కూడా ఉండదు. అయోధ్య నేను చూసా. దానికి ఇప్పుడు ఒక 700 రైళ్లు కొత్తగా వేశాడు, పోవడానికి విమానాలు వేశాడు, ఒక 3 విమానాశ్రయాలు కట్టించాడు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, అందరు పోవడానికి రైళ్లు అంతా వేశాడు. దీనివల్ల ఏం దేశం అభివృద్ధి అవుతుంది చాలామంది చెప్తున్నారు, సినిమా యాక్టర్లు కూడా. బడికి పోతే పిల్లోడు చదువుకుంటే కొంత తెలివి వస్తుంది, గుడికి పోతే ప్రశాంతత వస్తుంది అంటారు. ఏం ప్రశాంతత వస్తుందో తెలియదు, పోయే వాళ్ళ నమ్మకం అది వేరే, మనమే ఖండించాల్సిన అవసరం లేదు. కానీ దాంట్లో రాజకీయం ఉంది. మరి దేశాన్ని అంతా తాకట్టు పెట్టి 14 మంది ప్రధానమంత్రులు కలిసి 48 లక్షలు అప్పు చేస్తే ఈయన ఒక్కడే 148 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే భారతదేశంలో అప్పు అంత ఉంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు పోయినాయి. మన కార్మిక వర్గం, మన పూర్వీకులంతా పోరాడి సాధించుకున్నటువంటిది, రక్తతర్పణ చేసి ఊరికే రాలే. ఏ చట్టము, ఒక్కొక్క చట్టానికి ఒక చరిత్ర ఉంది. బోనస్ చట్టానికి ఒక చరిత్ర ఉంది, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్కి ఒక చరిత్ర ఉంది, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్కి ఒక చరిత్ర ఉంది. ఈ అన్ని రకాల చట్టాలకు రావడానికి కార్మిక వర్గం బ్రహ్మాండమైనటువంటి పోరాటాలు భారతదేశంలో చేసి ఇవి సాధిస్తే ఇప్పుడు ఆ 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కుదించి 4 కోడులుగా మార్చాడు. ఈ 4 కోడులుగా మార్చిన దాన్ని ఇప్పటికి 29 చట్టాలు అదృశ్యమైపోయినాయి. ఇంకేమీ లేవు. మరి ప్రభుత్వం ఇంత కర్కశంగా ఉండినప్పుడు కార్మిక వర్గం పైన దాడి చేస్తూ ఉందంటే అర్థం ఏమంటే, రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రభుత్వ రంగాన్ని శాపటైజ్ చేస్తుంది అంటే సామాజిక న్యాయం ఉండకూడదు. ప్రభుత్వ రంగం ఉంటే సామాజిక న్యాయం ఉంటుంది. ఉదాహరణకు విశాఖ స్టీల్ ప్లాంట్, అక్కడ లోపల పనిచేసేటువంటి పర్మనెంట్ ఉద్యోగస్తులు 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, 4,225 మంది రిజర్వేషన్ మీద వచ్చిన ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారు. రైల్వేస్లో అనేక మంది ఉన్నారు. మీ విద్యుత్తులో కూడా రోస్టర్ సిస్టమ్ ఉంది. అది ఉండేదానివల్ల చాలామంది దళిత బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు వచ్చాయి. ప్రభుత్వ రంగం లేకపోతే రావు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ ఉంది. మా సుబ్బారెడ్డి ఆడ కూర్చొని ఉన్నాడు. ఆ ఎర్రగుంటలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, 3 ఫ్యాక్టరీలు 4 ఫ్యాక్టరీలు. జగన్మోహన్ రెడ్డిది ఒక ఫ్యాక్టరీ ఉంది అన్నీ. దాంట్లో రిజర్వేషన్ సౌకర్యం లేదు, ప్రైవేట్లో ఉండదు. ప్రైవేట్లో ఆలోచన అంతా ఏమంటే టు ఇంక్రీజ్ వర్క్ లోడ్, టు డిక్రీజ్ వర్క్ ఫోర్స్, టు గెట్ మోర్ అండ్ మోర్ ప్రాఫిట్. అంటే కార్మికుల పైన పనిభారం పెంచాలి, ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలి, వచ్చినటువంటి ఉత్పత్తిని రేట్లు అమాంతంగా పెంచేసి విపరీతంగా లాభాలు సంపాదించాలి. ఇది కార్పొరేట్ కల్చర్, ఎల్పిజి విధానాలు. అది దేశంలో అమలు అవుతుంది. కాబట్టి మన ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయింది. 35,000 ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తుల సంఖ్య 18,000కి వచ్చింది. విద్యుత్తులో కూడా మీరంతా 25,000కి వచ్చారు. ఎంతమంది ఉన్నారు? 70,000 నుంచి
20,000కు వచ్చింది. అన్నింటిలో తగ్గిపోయినారు. బ్యాంకులు కూడా అన్ని రంగాల్లో ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయింది, పనిభారం పెరిగింది. 100 మంది చేసే పనిని 50 మంది చేస్తున్నారు. ఇప్పుడు పనిభారం పెరిగిపోయింది, లాభాలు వస్తున్నాయి వాళ్ళకు. కరోనా కాలంలో కూడా లాభాలు వచ్చినాయి. ఎంత పెద్ద లాభాలు వచ్చాయంటే కామ్రేడ్స్, ప్రభుత్వం ఎట్టుందంటే ఒకే మాట, నరేంద్ర మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చేటప్పటికి గౌతమ్ అదానికి 57,000 కోట్ల ఆస్తి ఉంది. 57,000 కోట్లు. ఇప్పుడు 15 లక్షల కోట్ల రూపాయలు ఆయన ఆస్తి. అంటే కరోనాలో పెరిగింది ఆయన ప్రాపర్టీ ఎంత. అంటే విధ్వంసాలను కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చి వాడికి లాభాలు పంచిపెట్టగలిగినటువంటి యోగ్యుడు, సమర్థుడు నరేంద్ర మోడీ. ఆయన మళ్ళీ రావాలని కోరుకునేటువంటి సన్నాసులు ఉన్నటువంటి ఈ దేశంలో కార్మిక వర్గం రాజకీయాలు వద్దు, సిద్ధాంతాలు వద్దు అని అనుకుంటే మాత్రం నష్టపోయేది మనమే. కాంగ్రెస్ నష్టపోయేది మనమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి నవరత్నాలన్నీ మన ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి వేతనాలు, బత్యాలలో కోత పెట్టి ఇచ్చేదే. పనిచేసిన రోజులకు ఇవ్వాల్సిన జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇచ్చేది. అందులో మన కష్టార్జితాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేటువంటి పరిస్థితి. ఆ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఈ లెనిన్ 100వ వర్ధంతి సందర్భంగా మన స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశ సందర్భంగా, డైరీ ఆవిష్కరణ సందర్భంగా మనం రాజకీయాలు ఆలోచన చేస్తూ మన సమస్యల మీద ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకునేటువంటి పద్ధతిలో ఉండాలి. ఇప్పుడు విద్యుత్ రంగంలో పోరాటం తీసుకునే పద్ధతిలో లేదు. చాలా సమస్యలు ఉన్నాయి. పర్మనెంట్ ఉద్యోగస్తులకు సమస్యలు ఉన్నాయి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలు ఉన్నాయి, ఈ గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్స్కి సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఐక్య ఉద్యమాలు, లైక్ మైండెడ్ పర్సన్స్ అంతా ఉన్నారు. ఉన్నబట్టే కదా మన మీటింగ్కి వచ్చారు. మరి ఇటువంటి లైక్ మైండ్ ఉన్నటువంటి సంఘాలన్నీ కలిసి ఈ సమస్యల పైన విడివిడిగా చాక్ ఆఫ్ డిమాండ్స్ ఇచ్చిన ఆందోళన కలిసి చేసేటువంటి పద్ధతుల్లో ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే మేనేజ్మెంట్ విభజించి పరిపాలించేటువంటి పద్ధతికి వస్తుంది. ఇప్పుడే ఉండట్లా. మనం ఆందోళన చేస్తే ఇంకొకరు పిలుచుకుంటారు రండి, వాళ్ళ ఆందోళన చేస్తే మనల్ని పిలుచుకుంటారు, ఏదో చెప్తారు. అప్పుడు మనం ఏదో అవుతుందిలే, మేనేజ్మెంట్తో మనం బాగా సన్నిహితంగా దగ్గరగా ఉంటే పనులు జరుగుతాయని అనుకుంటాం. జరగవు కామెంట్స్. ఏదైనా నాయకుడికి నలుగురికి సంబంధించిన జరగచ్చేమో కానీ మొత్తం అందరికీ జరిగేటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల ఈ సమస్యల పరిష్కారానికి మనం ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. బకాయిలు ఉన్నారు, డిఏ బకాయిలు, థర్డ్ పార్టీ సిస్టమ్. దానివల్ల ఏమి మేనేజ్మెంట్ కు అది తీసేస్తే ఏమి నష్టం రాదని చెప్పాం. రూపాయి నష్టం రాదు, మా వాళ్ళకి డైరెక్ట్ గా మీరు పేమెంట్ ఇవ్వచ్చు అని చెప్పాం. వినడం లేదు, విజయాన్ని వినడం లేదు. విజయాన్ని ఒక రకంగా విన్నా కూడా అక్కడ సజ్జల రామకృష్ణ వినే పరిస్థితి లేదు. ఆయన పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయనకి ఈ శాఖతో సంబంధమే లేదు. విద్యుత్ మంత్రి, ఆయనతో వేరు వేరు వ్యాపారాలు చేస్తున్నారు. మరి విడివిడిగా మనం పోరాటాలు చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏముంది? కలిసి చేస్తేనే లాభం రాకుండా ఉంది. మన మున్సిపల్ వర్కర్స్ ఈ రాష్ట్రంలో 45,000 మంది 16 రోజులు కలిసి సమ్మె చేస్తే అటు కష్టం మీద 1,000 ఇచ్చాడు. అంగన్వాడీలు 106,000 మంది అందరూ కలిసి ఆందోళన చేస్తుంటే 41 రోజులు 1,000 ఇవ్వడానికి వాళ్ళ నాయన సొమ్ము ఇచ్చానట్టు బాధపడుతున్నారు. 1,000 పెట్టాడు అన్నారు.
లేదు. అందులో కాంగ్రెస్ ఐక్య పోరాటాలు, సంఘటిత పోరాటాలు పెరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. గతం కన్నా ఎక్కువ స్పిరిట్తో, గతం కన్నా ఎక్కువ త్యాగమయంగా పోరాటాలు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పోరాటాలు చేస్తే ఇదో యస్మాన్ అంటారు, ఓటు అంటారు, కేసులు అంటారు, జైలు అంటారు. ఇకపోతే మనకు నష్టం వస్తుందని మనం సహజంగానే బాధపడతాం. పర్మనెంట్ ఉద్యోగస్తులు అయితే ఒకరోజు సమ్మెలోకి వచ్చినా, ఆందోళనకు వచ్చినా, డ్యూటీ లేకుండా పోతే రోజుకు 2000, 3000 నష్టం వస్తుందని అనుకుంటారు. మినిమంగా 2500, 3000 ఉంటారు. ఉందా? ఎక్కువే. మరి అది పోగొట్టుకొని రావడానికి సిద్ధంగా లేరు. అసలు లేకపోతే కష్టమవుతారు. గత తరాలన్నీ వాళ్ళు చాలా కోల్పోయి మనకి ఈ మోతాదు హక్కులు ఇచ్చిపోయినారు. ఇప్పుడు ఏమైతుంది? విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణత్యాగం చేశారు. పోలీస్ కాల్పులో చచ్చిపోయారు. దానికోసం 67 మంది కమ్యూనిస్టు పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేశారు. 7 మంది పార్లమెంటు సభ్యులు రాజీనామా చేశారు. ఆ ఫ్యాక్టరీ వచ్చింది. అది ఇప్పుడు ఆ ఫ్యాక్టరీని కేవలం ఒక 2000 కోట్లకు 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఫ్యాక్టరీని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. 1045 రోజులైంది అక్కడ ఆందోళన చేపట్టి. కేంద్ర ప్రభుత్వం లేదు, ఎన్నికపోయేది లేదు. వ్యాపారం మా లక్ష్యం కాదు, వ్యాపారం మా లక్ష్యం కాదు. మేము అక్షింతలు పంపిస్తాము, ఇటుకలు తీసుకురమ్మని చెప్తాము, లేకపోతే నామాలు తీసుకోమని చెప్తాము, ఇంకోటి చేస్తాము అంటాం. ఎవరు వ్యాపారం చేయమన్నారు? వ్యాపారం అది. విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యాపారం కాదు, అది స్వావలంబన. దాన్ని తాకట్టు పెట్టారు. అందువల్ల కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా ఏమీ లేవు. ఇప్పుడు భగవరం పోర్టు పోయింది, కృష్ణపట్నం పోర్టు పోయింది. దామోదరం సంజీవయ్య మొట్టమొదటి దళితమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో. ఆయన పేరు మీద నిర్మించినటువంటి థర్మల్ స్టేషన్ నెల్లూరు దగ్గర దాన్ని ఇచ్చేశారు. 30 సంవత్సరాలుగా 25 సంవత్సరాలు లీజుకి ఇచ్చేశారు. ఇక ఆర్టీబీ బిల్ కూడా చేయాలనే ఈ శివయ్య ఈ మధ్య రోజు ఆందోళన చేస్తాను, ఎగురుతా అంటే ఎందుకంటే అట్లా పెట్టారు. వీటి కేసు కూడా చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఒక్కొక్కటి పోతున్నాయి, కార్మిక వర్గ హక్కులు హరించబడుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో గతం కన్నా ఎక్కువ సంఘటితంగా, ఎక్కువ త్యాగమయంగా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరుబాట తప్ప వేరే మార్గం లేదు. షార్ట్ కట్ మెథడ్స్ లేవు. ఇక్కడ ఈ కడప నుంచి విజయవాడ పోవాలంటే రైలు ఎక్కాలి, బస్సు ఎక్కాలి. షార్ట్ కట్ ఏముంది? ఇంతకుముందు విమానం ఉండే, మన ఈపు మోతా ఉండే, అది కూడా లేదు ఇప్పుడు. అందులో షార్ట్ కట్ మెథడ్స్ ఏమి లేవు, దగ్గర దారులు లేవు. అందులో సంఘటిత శక్తి మనమందరం ఐక్యంగా ఉంటే, అంగన్వాడీలంతా ఐక్యంగా ఉంటే పోలీసులు ఏమి చేయలేకున్నారు. ఏం చేయలేకున్నారు. ఎందుకు చేయలేరు? పోలీసు బలగాలు అన్ని కలిస్తే 52,000 రాష్ట్రంలో. మన అంగన్వాడీలు ఒక్కరే 106,000 మంది. ఈ అన్ని రంగాలు కలిసి మనం చేశామనుకో, జనరల్ స్ట్రైక్, విద్యుత్తు, మెడికల్, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్నం అవి ఇవి అన్ని ప్రభుత్వం స్పందిస్తారు. అందులో కార్మిక వర్గానికి ఆ శక్తి ఉంది. మన శక్తిని మనం గుర్తెరిగి మనం ముందుకు పోవాలి. ఇప్పుడున్నటువంటి మీ సమస్యల పరిష్కారం కోసం కూడా మన సంఘంగా ఆందోళన ప్రారంభించాలి. కలిసి వచ్చే వాళ్ళని కూడా కలుపుకోవాలి. ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు పోవాలి. రాయబారాలతో పరిష్కారం కాదు, అదొక భాగం. మనం ఆందోళన చేయడానికి ముందుగా రాయబారం సంప్రదింపుడు. కాబట్టి ఎన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మన స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ మరింత పట్టుదలతో ఉద్యమం చేయాలి. ఉద్యమం చేయడానికి ముందుగా నిర్మాణం నడపాలి. నిర్మాణం ముఖ్య పొలమని వచ్చి పోయేటువంటిది కాకుండా ప్రతి సెక్టార్లో కమిటీలు ఏర్పాటు చేయాలి, సభ్యత్వం వసూలు చేయాలి, నిర్మాణం పకడ్బందీగా ఉండాలి. నిర్మాణం లేకపోతే కష్టమవుతారు.
అందుకే లెనిన్ చెప్పాడు, ఈ యూనియన్ ఆర్గనైజేషన్ ఐ విల్ ఓవర్కమ్ ద రష్యా. నాకు ఒక చిన్న నిర్మాణం ఏంటి, రష్యన్ మొత్తం చుట్టేసి వస్తాను ఇచ్చినారు. రష్యన్ ప్రజానికం కార్మిక వర్గం కమ్యూనిస్ట్ పార్టీని ఇచ్చారు. జార్ చక్రవర్తిని కూడదోశారు, మెన్స్విక్ ప్రభువును కూడదోశారు, కార్మిక వర్గ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. అందులో నిర్మాణానికి అంత అత్యంత ప్రాధాన్యత ఉంది. విద్యుత్ రంగంలో మన నిర్మాణం బలపడితే మన సంఘాల మధ్య ఒక ఐడియాలజికల్ ఏకీభావం ఉండి పోరాటం చేస్తే యాజమాన్యం దిగొస్తుంది, సమస్యను పరిష్కారం చేస్తుంది. పరిష్కారం చేసుకోగలుగుతాము. ఆ వైపున మీరంతా ఆలోచన చేయాలని, మీ కార్యక్రమం విజయవంతం కావాలని, మీ కార్యక్రమాలు విజయవంతం కావడానికి జరిపేటువంటి అన్ని రకాల పోరాటాలలో ఏఐటీసీ మేము మీతో కలిసి ఉంటాము, అగ్రభాగాలు ఉంటామని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.